అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. జూన్ నెల 15వ తారీఖు 2024 సంవత్సరం శనివారం నాడు వృశ్చిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. ముందుగా నేటి పంచాంగం నెల జూన్ నెల తేదీ 15వ తేదీ సంవత్సరం 2024 సంవత్సరం తిథి నవమి నక్షత్రం ఉత్తర పాల్గొన కరణం బాలవ కౌలవ పక్షం శుక్లపక్షం యోగం వ్యతిపాత రోజు శనివారం జన్మరాశి కన్యారాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:53 నుండి 12:49 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 5:22 నుండి 6:18 వరకు ఉంటుంది. మరలా 6:18 నుండి 7:14 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 8:52 నుండి 10:36 వరకు ఉంటుంది. యమగండ మధ్యాహ్నం 2:06 నుండి 3:51 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు నవ్వించే బంధువుల కంపెనీ మీ టెన్షన్ను తగ్గిస్తుంది. ఎంతో అవసరమైన రిలీఫ్ను ఇస్తుంది. ఇటువంటి బంధువులు ఉండటం మీ అదృష్టం. ఈరోజు మీ తోబుట్టువులు మిమ్మల్ని ఆర్థిక సహాయం అడుగుతారు. మీరు వారికి సహాయం చేస్తే ఇది మీకు మరింత ఆర్థిక సమస్యలకు కారణం అవుతుంది. అయినప్పటికీ తొందరగా మీరు బయటపడిపోతారు. దూర ప్రాంతం నుండి అనుకోని వార్త కుటుంబం అంతటికీ ఉద్వేగాన్ని కలిగించేది కావచ్చును. ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనను తాను గుర్తించేలాగా సహాయం చేయండి. మీరు ఎప్పుడు వినాలనుకున్నట్లుగానే జనులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. మీ మనస్సు మాటను పూర్తి స్థాయిలో వినేందుకు కావలసినంత సమయాన్ని మీ జీవిత భాగస్వామి మీకు ఇస్తారు. మీరు ఈరోజు చేయడానికి ఏమీ లేకపోతే మీరు మీ యొక్క సమయాన్ని ఇంట్లో వస్తువులను సరిచేయడానికి ఉపయోగించండి. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. వృశ్చిక రాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 4. పరిహారం వచ్చి మీ సోదరునికి వ్యతిరేకంగా ఎలాంటి పగ తీర్చుకోవద్దు. మీ ఆర్థిక ఆరోగ్య మెరుగుదల కోసం అతనితో కఠినంగా మాట్లాడకూడదు. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.